ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్‌గా కొనసాగుతున్నాను. ఈనాడు వార్త జిల్లా పత్రికల్లో కూడా పనిచేశాను. స్టేట్ లెవెల్ వార్తా పత్రికలో కూడా పనిచేశాను. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కార్టూనిస్ట్‌గా సొంతంగా ఒక పుస్తకాన్ని రచించాను. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మొత్తం బ్రహ్మాండమైన పేరొచ్చింది. అందరి ప్రముఖుల చేతుల్లో చేరింది. తర్వాత 101 బతుకమ్మ చిత్రాలతోటి ఇది కూడా పెద్దవాళ్ళ కోసమే బతుకమ్మ బొమ్మల పుస్తకాన్ని తీసాను ఇది. వేల మందిలో మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆవిష్కరించి ఆహ్, న్యూస్ ఛానెల్‌లో కూడా ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో కూడా రావటం జరిగింది. ఇప్పుడు కార్టూన్ అంటే వ్యంగ్య చిత్రం. ఆర్ట్ అంటే చిత్రం. ఏదైనా చిత్రమే. చిత్రలేఖనం కిందకే వస్తాయి. ఇప్పుడు కన్ను డాక్టర్, ముక్కు డాక్టర్ అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా చిత్రలేఖనమే. కాకపోతే దాంట్లో వ్యంగ్యం రకరకాలుగా ఇప్పుడు క్యారికేచర్ అంటారు. క్యారికేచర్ అంటే చెవులు చాటల్లాగా, ముక్కు లడ్డుగా దాన్ని క్యారికేచర్ అంటారు. ఉన్నది ఉన్నట్టు బొమ్మ గీస్తే పోర్ట్రేట్ అంటాం. చాలా సంతోషంగా కొనుక్కోబోతున్నారు. దాన్ని అభినందిస్తున్నారు. నా ఆటోగ్రాఫ్ కూడా పిల్లలకి అవసరం అని చెప్పి ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. బాలల మాసపత్రిక ఇది. గత 10 సంవత్సరాల నుంచి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు భాష పైన మరియు అంతరించిపోతున్నటువంటి తెలుగు భాషను కాపాడడంలో ఒక భాగంగా మొలక బాలల మాసపత్రిక అనేది పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో తెలుగును డెవలప్ చెందించడం కోసం 2 రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి బాలల మాసపత్రిక ఇది. ఇందులో చాలా వరకు అంటే పిల్లలు వేసినటువంటి ఆ చిత్రాలు, చిత్రలేఖనము మరియు ఏదో ఒక రంగంలో పిల్లల యొక్క నైపుణ్యాలను ఉదాహరణకి మ్యూజిషియన్ కావచ్చు, లేదా చిత్రకారులు కావచ్చు, లేదా పదజాలాల్లో కొంచెం ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు కావచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు వాళ్ళే సొంతంగా పద్యాలు రాసుకొచ్చి మరి సారస్వత పరిషత్కి అందజేయడం జరుగుతుంది. పిల్లల యొక్క కథలు ఉంటాయి. దాంతోపాటు భారతదేశ సమైక్యత గురించి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్ళలోనే తెలుగు భాష చదవలేకపోతున్నారు. సో వాళ్ళకి అలవాటు కావడం కోసం కూడా దీన్ని ఎవరైతే చదవడం స్టార్ట్ చేసిరో వాళ్ళు ఇంకా చదవడం ఈ మ్యాగజైన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.